ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈరోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్ళు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్ళు బతకడానికి జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు, దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి లాభసాటి వ్యవసాయం. ఇలాంటివి వస్తే, ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన కుటుంబం బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గరను పోయి చేయి ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయము లాభసాటిగా అంకాపూర్ అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే, చూస్తాం. కానీ తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మన అందరం కలిసి భుజాలకు ఎత్తుకుందాం.